మరోసారి హైడ్రాకు చుక్కెదురైంది. హైకోర్టు మరోసారి బిగ్ షాక్ ఇచ్చింది. అంటే ఏదో శనివారం, ఆదివారం కూలగొట్టినటువంటి ఇండ్లను చూసి పైశాచిక ఆనందం పొందుతున్నటువంటి హైడ్రా అంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నటువంటి తరుణంలో ఇక్కడ ఎన్నిసార్లు చెప్పినా కూడా ఎందుకు వినటం లేదు, ఎన్నిసార్లు మొట్టికాయ వేసినా కూడా ఎందుకు మీరు పెడచెవున పెడుతున్నారంటూ కూడా హైడ్రాపై సీరియస్ అయినటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. అసలు ఆ హైడ్రాకి సంబంధించినటువంటి ఇష్యూ ఏంది అంటే పూర్తిగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు సంబంధించినటువంటి కూకట్పల్లి సర్వే నెంబర్లు వచ్చేసి 1003, 1004, 1005, 1006లో ఉన్నటువంటి 13 ఎకరాల 17 గుంటల భూమి వివాదంలో ఉందని, కోర్టు ఆర్డర్ ఉన్నా కూడా తన భూమిపై హైడ్రా బోర్డులు పాతిందని, తర్వాత 24 గంటల్లో వాళ్ళు ఏదైతే పాతిరో 24 గంటలకు సంబంధించినటువంటి ఎప్పుడైతే పాతిరో ఆ 24 గంటల్లో ఇంకా బోర్డులు యొక్క దాని ఫెన్సింగ్ అన్నీ కూడా తప్పించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది, తీసేయాలి అంటూ కూడా మాట్లాడినటువంటి సందర్భం. అయితే గతంలో కూడా శనివారం, ఆదివారాల్లో కూలగొట్టొద్దని చెప్పి హైకోర్టు ఎన్నిసార్లు ఆర్డర్ ఇచ్చినా కూడా హైడ్రా అసలు పట్టించుకునేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉండే. అయితే ఇప్పుడు ఏకంగా గతంలో బతుకమ్మ కుంటకు సంబంధించినటువంటి ఫెన్సింగ్లు కావచ్చు, దానికి సంబంధించినటువంటి బోర్డులు కావచ్చు అంతా కూడా తీసివేయాలని చెప్పేసి గతంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన తర్వాత వివిధ రకాల అయినటువంటి కొన్ని హైడ్రా కూలగొట్టినటువంటి స్థలాల్లో కూడా ఫెన్సింగ్ తీసేయాలంటూ కూడా గతంలో హైకోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా ఎప్పుడు కూడా పట్టించుకున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. అంటే హైకోర్టు న్యాయస్థానాల కంటే, చట్టం కంటే హైడ్రా ఏమైనా గొప్పదా అంటూ కూడా గతంలో కూడా వీళ్ళు హైకోర్టు మాట్లాడినటువంటి సందర్భం కంటే న్యాయస్థానాన్ని మీరు కించపరుస్తూ ఉన్నారా, లేకపోతే న్యాయస్థానం మీ చుట్టమైందా, లేకపోతే ఏ విధంగా కూలగొడతా ఉన్నారు, శనివారం, ఆదివారం కూలగొట్టొద్దని చెప్పేసి కూడా చెప్పినా కూడా ఎందుకు పట్టించుకుంటలేరు, కోర్టు ఆర్డర్ ఉన్నా, కోర్టుకి సంబంధించినటువంటి స్టే ఉన్నా కూడా ఎందుకు కూలగొడతా ఉన్నారు అనేది కూడా సమాధానం చెప్పాలి అంటూ కూడా సీరియస్ అవుతా ఉన్నటువంటి సందర్భం. అయితే ఇక కూకట్పల్లికి సంబంధించినటువంటి సర్వే నెంబర్లు 1003, 1004, 1005, 1006, 1007 ఏవైతే ఉన్నాయో దాంట్లో 13 ఎకరాలకు సంబంధించినటువంటి భూమిలో ఇక్కడ బాధితుడు ఇమీడియట్గా కోర్టుకు పోవడం, కోర్టు ఆర్డర్ ఉన్నా కూడా ఇది ఒక లిటిగేషన్లో ఉంది, ఈ లిటిగేషన్లో ఉన్నా కూడా నేను కోర్టు ఆర్డర్ ఉందని చెప్పినా కూడా హైడ్రా ఫెన్సింగ్ వేసింది. అంటే అక్కడ ఉన్నటువంటి ఫెన్సింగ్ తీసేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. అయినా కూడా మరి ఇప్పటికీ దానిలో తీసేశారా లేదా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఇక మరొకటి హైడ్రా తీసుకున్నటువంటి సంచలనాత్మక నిర్ణయం అనుకోదు, దానికి సంబంధించినటువంటిది ఒకటి చూసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించినటువంటి మరొకటి ఇది కూడా శనివారం రోజు జరిగింది. శనివారం సంబంధించినటువంటి దాంట్లో ఇక్కడ అంటే వాళ్ళు ఇమ్మీడియట్గా కూలగొట్టడం జరిగింది. సర్వే నెంబర్ 253 ప్రభుత్వ భూమి మస్కిన్ చెరువు 20.23 ఎకరాలు అంటే 20 ఎకరాల 23 గుంటలు. సర్వే నెంబర్ 258 13 ఎకరాల 34 గుంటలు. సర్వే నెంబర్ 260లో 8 ఎకరాల 19 గుంటలు. సర్వే నెంబర్ 376లో 12 ఎకరాల 8 గుంటలు. అంటే పూర్తిగా రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి పుప్పల్గూడ, నార్సింగ్ గ్రామాల మధ్య పరిధిలో ఉన్నటువంటి హైడ్రా ఆపరేషన్ అయితే క్లియర్ చేసినటువంటి పరిస్థితి. ఇక 5,500 కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తిని హైడ్రా కూడా, అంటే ఒకవైపు కొన్ని ప్రభుత్వ భూములను కాపాడుతుంది హైడ్రా అనేది, కొంత మంచి పేరు ఉన్నప్పటికీ కూడా కొంత అంటే అనవసరమైనటువంటి ల్యాండ్లలో కూడా చేయి పెడతా ఉంది అంటూ కూడా కోర్టు నుంచి మొట్టుకాయలు పడతా ఉన్నారు. తర్వాత 5,500 కోట్లకు సంబంధించినటువంటి భూమిని, తర్వాత 50 మొత్తానికి హెచ్ఎండిఏ లేఅవుట్ ప్రకారం చూస్తే 52 ఎకరాల 20 గుంటలకు సంబంధించి, తర్వాత చెరువు మధ్యలోంచి కట్ట నిర్మించి 34 ఎకరాల 21 గుంటలు. తర్వాత అంటే పూర్తిగా అంటే కబ్జా చేసేటువంటి కబ్జా రాయులకు పెద్ద షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు హైడ్రా. అంటే ఇది కూడా కొంత ప్రభుత్వ భూమి, అంటే 5,500 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి భూమిని కాపాడింది. ఎక్కడా కూడా హైడ్రాకు సంబంధించినటువంటి పరిస్థితులలో, హైడ్రాకు సంబంధించినటువంటి కొన్ని విషయాలలో పేదవాడి గుడిసె మీదకి ఎందుకు పోతా ఉన్నారనే పెద్ద నానుడి ఉంటుండే. ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వ భూమి ఎవడున్నా కూడా మేము స్వాధీనం చేసుకుంటామనేది కూడా నార్సింగి పుప్పల్గూడకు సంబంధించినటువంటి 5,500 కోట్ల రూపాయలకు సంబంధించి 55 ఎకరాలకు సంబంధించినటువంటి భూమిని మీరు రివర్స్ చేసుకున్నారు. కానీ మరి హైడ్రా తీసుకున్నటువంటి నిర్ణయాల ప్రకారం చూస్తే మరి శనివారం, ఆదివారం కూలగొట్టొద్దు అన్నా కానీ శనివారం, ఆదివారమే కూలగొడుతూ
ఇక్కడ కొంత ఇబ్బందికరంగా మారుస్తూ ఉన్నారు. మీరు దయచేసి దీని ఇప్పటి నుండైనా విరమించుకోండి, శనివారం కోర్టు ఆర్డర్స్ని ధిక్కరించకండి అంటూ కూడా హైకోర్టు సీరియస్ అయిన విషయం. సార్ చూడాలి మరి అంటే ఎలాంటి యాక్షన్ ఉండబోతా ఉన్నది హైడ్రా నుంచి, తర్వాత కోర్టు ఎలా రిసీవ్ చేసుకోబోతా ఉన్నది. నిజంగా కోర్టు చెప్పినట్టుగా ఇప్పుడు హైడ్రా ఏమైనా పాటించే సందర్భం ఉంటుందా, లేకపోతే హైడ్రా మన తన పని తానే చేసుకుంటూ పోతా అన్నది కూడా వేచి చూడాల్సినటువంటి సందర్భం.